అయితే వ్యవహరించట్లేదనే దానికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనం ఇది. సో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ ఇంకా ఇతరత్ర అంశాల మీద బిగ్ డిబేట్లో చర్చించడానికి మనతో ఉన్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. అలాగే ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సో ముందర టు స్టార్ట్ విత్ కృష్ణాంజనేయులు గారు, చూసాం కదండి మొత్తానికి ఏంటంటే ఆయన పర్యటన, పల్నాడు పర్యటన ఆ సెగ ఢిల్లీ దాకా తాకేసరికి సఫకేషన్ ఎక్కువైపోయి కూటమి ప్రభుత్వం వాళ్ళ డ్రైవర్ రమణారెడ్డిని పిలిపించడం, కేసు పెట్టడం, అండ్ అలాగే ఒకవేళ ఈ కేసులో ఉన్న సెక్షన్లు కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే జీవిత ఖైదు దాకా వెళ్తుంది A1 A2లకి. సో చాలా బలంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రెడ్ బుక్ లేదు, తొక్క లేదు అనే ఒక పక్క చెబుతూనే కావాల్సిన వ్యవహారాన్ని అంతా కూడా చాలా అద్భుతంగాను, సవ్యంగాను, క్రమశిక్షణతోటి, చాలా సమయస్ఫూర్తితోటి నిర్వహిస్తోందని తెలుస్తుంది. మీరేమంటారు సార్? వాసుదేవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. మొన్న పల్నాడు పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వాహనం కానివ్వండి, ఒక వ్యక్తిని ఢీకొనటము, ఆ వ్యక్తి చనిపోవటము అనేటువంటిది జరిగింది. ఆ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరైతే ఆ ఘటనకు బాధ్యులు ఉంటారో, ఏ వాహనం అయితే ఆ వ్యక్తి మృతికి కారణమైనటువంటి వాహనం ఉందో దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి డ్రైవరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ బాధ్యత ఎవరిది అని అంటే పోలీసులు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించి ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడేటట్టు చేయాలి. అయితే దీంట్లో పోలీసుల యొక్క ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లోకి మనం వెళ్తే, ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా గుంటూరు ఎస్పీ ఆ ఘటన జరిగిన రోజే ప్రకటన చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా అది ఎప్పుడు బుధవారం రోజున ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన రోజు ప్రాథమిక దర్యాప్తు ప్రకారంగా ఆ జరిగినటువంటి ఆ మనిషి మృతికి కారణమైనటువంటి వాహనము జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాహనం కాదు, అది విజయవాడ నుంచి వస్తున్నటువంటి అవినాష్కు సంబంధించినటువంటి వాళ్ళ వాహనము అని, ఆ వాహనానికి సంబంధించినటువంటి నెంబరు, ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన గాయాలైనవి, ఎవరికైతే బాధితుడికి గాయాలైన తర్వాత పోలీసులు అతన్ని గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు అనేటువంటిది ఎస్పీ ప్రకటించారు. అప్పటికి ఉన్నటువంటి ప్రాథమిక దర్యాప్తు. దాని తర్వాత నిన్న ఆదివారం రోజున అర్ధరాత్రి ఎస్పీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ అర్ధరాత్రి అనేక హైడ్రామాల తర్వాత ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వాయిదా పడుతుందంటారు. తర్వాత మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. చెప్పారు, ఏం చెప్పారు? మాకు దొరికినటువంటి ఒక వీడియో, అంటే ఈ కేసును దర్యాప్తు చేసేటువంటి క్రమంలో మాకు దొరికినటువంటి ఒక వీడియో, ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి వాహనం కిందే ఆ బాధితుడు పడిపోవటము, అతన్ని ఆ బాడీని నెట్టుకుంటూ ఆ వాహనం వెళ్ళటం అనేటువంటి ఒక వీడియో దొరికింది. దాని ప్రకారంగా మేము దర్యాప్తు జరుపుతున్నాము. దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ మీనా, జగన్మోహన్ రెడ్డి మీనా, అదే విధంగా ఇంకా విడదల రజని లేక అంబట్రాంబాబు ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టామనేటువంటి దాని మీద చెప్పాడు. అయితే దీంట్లో ఒక కీలకమైనటువంటి ప్రస్తావన చేశారు ఎస్పీ. అది ఏమిటి అని అంటే, మొదటి రోజు బుధవారం రోజు ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో మేము 100% అది మొత్తము పూర్తి సమాచారం ఇదే కాదు, దర్యాప్తులో తేలాల్సి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పాను. ఆ రోజు చెప్పినటువంటి అంశం 100% కాదు అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే ఆదివారం రోజు చెప్పినటువంటి దొరికినటువంటి వీడియో ఇది కూడా 100% కాదు. ఎందుకు కాదు అంటే, ఇది కూడా దర్యాప్తులో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్. ఇది దర్యాప్తులో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు అసలు విషయం ఏం తేలాలి ఈ పోలీసుల దర్యాప్తులో? ఆ వీడియోకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఒకసారి గమనిస్తే, నేను ఒక 25 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నాను. నేను పరిశీలించిన ప్రకారంగా పోలీసులు దర్యాప్తు జరిగిద్ది ఎలాగో, దర్యాప్తులో వాళ్ళ ప్రాథమికమైనటువంటి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వీడియో ఎవరు తీశారు, ఎవరి ఫోన్ నుంచి తీశారు, ఆ వీడియోలో కంటిన్యూషన్ ఏంటి, వ్యవహారం ఏంటి, ఇవన్నీ బయటకు ఒకసారి ఆయన మాట్లాడింది చూద్దామా సార్? కృష్ణాంజనేయులు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. ఒకసారి అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు? పడిపోవడం 26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్.
దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన ఆ వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్. కృష్ణాంజనేయులు గారు ఆయన చెప్పారు కదా, ఇప్పుడు ఆ పేర్ని నాని వీళ్ళతో ఎందుకు ఆపారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని అందరిని కూడా కలిపేస్తే అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళు మాత్రం కొసరు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఈయన కూర్చున్నాడు, ఈయన పేరు మన ఎదురుగుండా కూర్చున్నారు కృష్ణాంజనేయులు గారు, మన ఎదురుగుండా కూర్చున్నారు జ్వాలాపురం శ్రీకాంత్, ఇలా వీళ్ళందరి పేర్లు కలిపేస్తే అయిపోయేది కదా. ఇప్పుడు అది వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా పెట్టచ్చు. నేను ప్యూర్లీ టెక్నికల్ గా జరుగుతున్నటువంటి దర్యాప్తు అంశమైనా నేను మాట్లాడతాను. ఒక 25 సంవత్సరాల జర్నలిజం లో ఉన్నటువంటి నా పరిశీలన ప్రకారంగా నా అభిప్రాయాన్ని కూడా నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాని వరకు పరిమితం అవటం అనేటువంటిది ఒక అనలిస్ట్ గా కాదు, నాకున్న పరిశీలన ప్రకారంగా కూడా నేను మాట్లాడాలి. అదేంటి అని అంటే, ఇప్పుడు మీరు ఒక ఘటన జరిగినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కారు మీద పైన బానెట్ ఎక్కి అందరికీ చేతులు ఊపుతున్నారు, కింద చుట్టూ జనం ఉన్నారు. ఒక కారు కింద ఒక మనిషి పడి ఆ విధంగా టైర్ కింద అట్లా వెళ్ళిపోతూ ఉంటే, అతని మీద మనిషి మీద నుంచి వెళ్తుంటే, ఆ పైన జగన్మోహన్ రెడ్డి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ఉన్నాయి, అసలు యేసు ప్రభు ఉన్నా అల్లా ఉన్నా సరే, ముందు అసలు మనిషి అనేటువంటి వ్యక్తి అయ్యో మనిషి పడ్డాడు చుట్టూ ఉన్నటువంటి మనిషి గురించి ఆలోచిస్తారు, మనిషి గురించి ఆలోచిస్తారు ముందు, తర్వాతే మిగతా విషయాలు. ఆ వాతావరణము మీకు ఎక్కడా కూడా వీడియోలో కనపడలేదు. ఒకటి, ఆ వీడియోకి సంబంధించినటువంటి వ్యవహారము, ఆ 37 సెకండ్ల వీడియోకి సంబంధించినటువంటి తప్ప, మరి ఆ వీడియో అన్ని వీడియోలు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి క్రమంలో, ఆ తర్వాత ఆ కారు దాటేసి వెళ్ళిన తర్వాత ఆ బాడీకి సంబంధించినటువంటి వ్యవహారం, ఎవరు దాన్ని ఆ వీడియో తీశారు, ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళ ఇచ్చేసారు, ఇవి లేవండి, ఇవన్నీ కూడా ఈ కంటిన్యూషన్ లేవు. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇది మాత్రం ఒరిజినల్ వీడియో అయి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. రేపొద్దున పోలీసుల దర్యాప్తులో ఆ వీడియోని ఫోరెన్సిక్ పంపిస్తారు, ఫోరెన్సిక్ వాళ్ళు తెలుస్తారు. ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి? ఇప్పుడు ఒక 5 నెలలకో 6 నెలలకో తేలుతాయి. నాకు తెలిసి వీళ్ళకి రాజకీయంగా కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడిప్పుడుగా జగన్మోహన్ రెడ్డి ఒక మనిషిని తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు, ఇతను మానవత్వం లేదు, ఇతను మనిషి కాదు అనేటువంటి ప్రచారం అనేటువంటిది ఈ అధికార కూటమికి కావాలి అనేటువంటి విధంగా బుధవారం ఘటన జరిగితే, బుధవారం ఎస్పీ ప్రకటన చేసిన తర్వాత దర్యాప్తు జరిగేటువంటి క్రమంలో గురువారము, శుక్రవారము, శనివారం పోయి ఆదివారానికి ఈ వీడియో దొరికిందట. ఈ వీడియో దొరికితే ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టారట. ఇన్ని రోజులు ఒక మనిషి చనిపోయినటువంటి ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్ని రోజులకు సంబంధించినటువంటి విషయంలో ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సేకరించలేకపోయారా? అదే విధంగా ఆ ఘటన జరిగిన రోజు అతను ఫస్ట్ లెగిసి ఆ గాయాలతో మనిషి కనపడ్డటువంటి వీడియోలు ఉన్నాయి. మనిషి ముందు లెగిసాడు, పైకి లెగిస్తే మనిషి గాయాలైన, ఒంటికి గాయాలైన. ఆ తర్వాత అతను పడిపోతే అతన్ని తీసుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళారు, చనిపోయాడు. మరి ఇప్పుడు ఈ దీంట్లో కంటిన్యూషన్ వీడియో ఏది? ఇప్పుడు పోలీసుల దగ్గర అలాంటిది ఉందా లేదా అనేటువంటి విషయాన్ని నేను రేపొద్దున పోలీసులు చెప్తారని నేను అనుకుంటున్నా. ఇది నాకు ఎలా ఉంటుందంటే, మీరు గమనించండి, ఒక ఉదాహరణ చెప్తాను. విజయవాడకి వరదలు వస్తే, ఓట్లు కొట్టుకొని వస్తే, విజయవాడ బ్యారేజీ కనకదుర్గ బ్యారేజీకి 2 ఓట్లు, దీన్ని మొత్తం బ్యారేజీని కూల్చేయటానికి నందిగం సురేష్, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్లాన్ చేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని మొత్తం ముంచేయటానికి ప్లాన్ చేశారు అని చంద్రబాబు నాయుడు, మంత్రులు వీళ్ళందరూ మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని నెలలు అయిందా జరిగి? ఏమన్నా ఒక కేసు అన్న పెట్టారండి? ఆ విధంగా బ్యారేజీ కూల్చేయటానికి కుట్ర జరిగినటువంటి బ్యారేజీ కూల్చేయటం అంటే మనం ఆ రోజు కూడా డిబేట్ చేసాం. అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి నిర్ధారించాలి, కేసు పెట్టాలి, కుట్ర కోణం కేసు పెట్టారా? మరి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడు. ఇప్పుడేంది ఈ విధంగా ఈ వీడియోను పట్టుకొని నారా లోకేష్ ఒక పోస్ట్ పెట్టాడు. ఇంకా నారా లోకేష్ పెట్టాడు అంటే ఇది నిజమే అయి ఉంటుందేమో అని తెలుగుదేశం వాళ్ళందరూ ఈ సోషల్ మీడియా ఇది చేస్తున్నట్టు. ఇది కేవలంగా ఒక రాజకీయ పరమైనటువంటి అంశంగా, బహుశా ఈ యోగాకు సంబంధించినటువంటి యోగాంధ్ర విషయంలో వచ్చినటువంటి బ్యాడ్ నేమ్ ని ఈ రోజున
ఈ డైవర్ట్ చేయడానికి చేసినటువంటి వ్యవహారంగా Right. నేను భావిస్తున్నాను. ఇది నా రైట్ అభిప్రాయం. కృష్ణాంజనేయ గారు ఇది మళ్ళీ రాజకీయ మళ్ళీ మీ దగ్గరకు వ్యవహారం వస్తాను. సరే, పోలీసులు ఏం కేసు పెట్టారో ఒకసారి ఆ కేసు సెక్షన్లు చెప్పి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత 105, 45 సెక్షన్లను చేర్చారు. 105 సెక్షన్ అంటే బిఎన్ఎస్ కింద హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారు. నేర నిరూపణ జరిగితే జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులు 5 వారి మీద ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు విధించవచ్చు. నేర నిరూపణ జరిగితే నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించేందుకు వీలుంది. ఇది నాన్ అవైలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారనే అభియోగంపై బిఎన్ఎస్ 49 సెక్షన్ ఈ కేసులో చేర్చారు. తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకు కారణమయ్యారంటూ 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా దర్యాప్తులో లభించిన సీసీ ఫుటేజీలు, వీడియోలు, డ్రోన్ దృశ్యాలన్నింటినీ విశ్లేషించడంతో ఇది కల్పబుల్ హోమిసైడేనని సైంటిస్టులందరూ అంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్న సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నిర్ధారణకు వచ్చి ఈ సెక్షన్ జడ్జ్ చేసినట్టుగా భావించాల్సిందిగా వార్తా కథనాలు వస్తున్నాయి. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు ఒకసారి వారిని అడుగుదాం. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి ఆ రోజు కూడా అందరూ ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు. దాని తర్వాత మర్డర్ చేసినారు అని చెప్పారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతులు కత్తిపెట్టి చంద్రబాబు నాయుడే చంపించేశాడు అని చెప్పారు. దాని తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత ఎవరు చంపారు, ఏం చేశారు అనేది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో జరుగుతూ ఉంది. దోషులందరూ కూడా ఒక్కొక్కరే బయట వస్తున్నారు. ఈరోజు నిన్న ఏదైతే ఎస్పీ గారు ప్రకటన చేశారో, ముందు వాళ్ళకు దొరికినటువంటి ప్రాథమిక ఆధారాల ప్రకారం, వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం కాన్వాయ్లో వెహికల్ కాదో లేదా పక్క వెహికల్ ఏదో తగిలింది అని చెప్పి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఎవరికైనా కూడా ఒక వీడియో, ఏదో ఒక అసాంఘిక కార్యకలాపాల్లో ఒక సంఘటన జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కెమెరాలో, లేకపోతే ఎవరన్నా తీసిన వీడియోలో, లేకపోతే ఇంకొక దాంట్లో నుండి తీసుకొని వేరియస్ దారుల నుండి సమాచారం సేకరిస్తారు. ఆ సమాచారం సేకరించేటువంటి సందర్భంలో ఈ వీడియో దొరికింది. ఈ వీడియోలో ఖచ్చితంగా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వెళుతున్నటువంటి వాహనం కిందనే అతను నలిగిపోతున్నటువంటి అతన్ని చూసి వాళ్ళ కార్యకర్తలే ఆపండి అంటున్నారు. ఆపండి అంటా ఉంటే కూడా, వాళ్ళ కార్యకర్తలు అంటా ఉంటే కూడా ఎక్కడా కూడా ఎవ్వరూ లెక్క చేయకుండా కాన్వాయ్ ముందుకు జరుగుతూనే ఉంది. అందులో దానిపైన బ్యానెట్ మీద ఎక్కి ఒకడు రఫా తొక్కుకుంటా పోతాం అని చెప్పి బ్యానర్ బట్టి చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటే ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం మీద బానెట్ మీద ఎక్కి రఫా నరుక్కుంటా వెళ్తాం, తొక్కుకుంటా పోతాం, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం అంటా ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని వారించలా, కింద టైర్ల కింద నలిగిపోతా ఉండేటువంటి వ్యక్తిని గమనించలా. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంది అని. అంటే సొంత కార్యకర్తలను కూడా మేము అడ్డం వస్తే వదలము, తొక్కుకుంటా పోతాము అనే విధంగా. సురేంద్ర నాయుడు గారు, సరే మీరు చెప్పాల్సింది చెప్పారు. 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారి హత్య విషయంలో మీరు చెప్పారు, అది పొలిటికల్గా రకరకాల స్టేట్మెంట్స్ పోలీసులు చెప్పాలి. అట్లాగే ఇక్కడ పాపం ఆయన ఐపీఎస్ చేసి వచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని కూడా మీరు ఇన్వాల్వ్ చేశారు. ఆ రోజు చెప్పింది ఒకటి, ఈ రోజు చెప్పింది ఒకటి, 2 మీరే చూశారు. ఇక్కడ ఏమి ఇప్పుడు మీరు అదేదో చూపిస్తున్న ఏఐ వీడియో లాంటిది కాదు ఇది. ఆయన మాట్లాడారు, ఆ రోజు మాట్లాడిందే ఈ రోజు చూపించాం, నిన్న మాట్లాడిందే ఈ రోజు, 2 కలిపి చూసాం. అండ్ ఆ రోజు కనపడింది, ఈ రోజు ఎట్లా కనపడింది ఒకటి. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ బాయినెట్ మీద ఎక్కిన వ్యక్తి 10 సెకండ్లో వాడి షర్ట్ కలర్ అలా మారిపోయింది. దీస్ ఆర్ ద బేసిక్ క్వశ్చన్స్ అండి. ఆ షర్ట్ కలర్ ఎలా మార్చేస్తారు? మీరు అడిగారు, నేను సమాధానం చెప్తాను.
మీరు అడిగారు, నేను సమాధానం. అంటే 10 సెకండ్లో మార్చుకోవచ్చా? నాకు అది తెలియదు, ఒకటి మీకు తెలుసు. ఇప్పుడు నేను అడిగేది, బ్యానెట్ మీద ఉన్నటువంటి వ్యక్తి వైట్ షర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు అని మీరు ఎట్లా చెప్తారు? అదే వీడియోలో చూడండి, బ్లాక్ షర్ట్ వేసుకుని కూర్చోండే కాలాల్లో బూట్లు ఏ కలర్ ఉన్నాయి? పోనీ మన ఇద్దరం చెప్పదులేండి, మనకి పెద్ద నాలెడ్జ్ లేదు కదా. పోలీసులనే వాళ్ళనే విచారించాలి, నాకు ఎలాగో నాలెడ్జ్ లేదు. మీరెట్లా చెప్తారని నన్ను అడిగారు కదా మీరు, అందుకని నేను సమాధానం చెప్తున్నా. నేను పెద్ద చదువుకోలేదు, నాకు నాలెడ్జ్ లేదు. మీరు చదువుకున్నారు కాబట్టి మీరు చెప్పండి, లేకపోతే పోలీసులు చేసి చెప్పించండి. ఇప్పుడు ఏఈ వీడియో అని చెప్తున్నారు మీరు. నేను అనలేదండి, ఏఐ అని నేను అల్లా, మీరు అంటున్నారు, నేను అల్లా. ఆ వీడియోలో కాదండి, ఆ వీడియోలో షర్ట్ ఎలా మారింది 10 సెకండ్లో అని అడుగుతున్నా. అలాంటి వీడియో చూపిస్తున్నారు అని మీరు అంటున్నారు కదా. వీడియో చూపించారు కదండి, నేనంటే ఏంటి, అక్కడ చూపించారు కదా. అక్కడ వీడియోలో ఉంది కాబట్టి మీరు చూపిస్తున్నా. తీసారు ఆ వీడియో ఒక్కసారి నాయుడు గారి సౌకర్యార్థం, ఆయన వెసులుబాటు కోసం ఒక మాట ఆయనకి చూపించండి. పీసీఆర్ ప్లీజ్ షో దట్ వీడియో. చూసారు కదా. మీ డిబేట్ కి వచ్చే ముందు వాసుదేవన్ గారు, మీ డిబేట్ కి వచ్చే ముందు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు సూటిగా సుత్తి లేకుండా ప్రశ్న వేస్తారు అని చెప్పి నాకు తెలుసు. మిమ్మల్ని నేను 20 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల నుండి మీతో డిబేట్ చేస్తున్నా. మీతో నేను విభేదించడం లే, మీరు చెప్తున్నారు. కానీ నేను దాన్ని 3 సార్లు కాదు 10 సార్లు వీడియో చూసా. ఆ వీడియోలో నేను చూసినప్పుడు నాకు వచ్చినటువంటి అనుమానం నేను మీ ముందు ఉంచుతున్నా. మీకు వచ్చిన అనుమానం మీరు నా ముందు ఉంచారు, నాకు వచ్చిన అనుమానం నేను మీ ముందు ఉంచుతున్నా. కాబట్టి కాలం దీనికి సమాధానం చెప్తుంది. అది ఏ వీడియో, నిజమైన వీడియోనా, ఫోరెన్సిక్ పంపిస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగిపోతే సొంత కార్యకర్తను కూడా చూడకుండా ఈడ్చి పక్కన పడేసి కానవాయి వెళ్ళిపోయిందా, లేదు మీరు అన్నట్టు సృష్టించిన వీడియోనా అనేది తెలిపోతుంది. ఫోరెన్సిక్ పోతే తేలిపోతుంది. సరే, ఒకవేళ మీరు అన్నట్టు అది ఏ వీడియోనే లేదు, వేరే కాన్వాయ్లో తగిలి కింద పడింది అనుకున్నాం. లేదండి, అది సర్క్యులేట్ అవుతున్న వీడియో, నేను తీయలేదు కదా. ఆ వీడియో సర్క్యులేట్ అవుతున్న వీడియో అని అదే చెప్తున్నాను సార్. నేను చెప్పేది కూడా అదే. ఒకవేళ అట్లా కూడా అనుకుందాం సార్, మీరు పోతున్నటువంటి కార్యక్రమం ఏంటి సార్? ఒక మనిషి బెట్టింగ్ చేసి, బెట్టింగ్ లో ఊర్లో డబ్బులన్నీ, ఇతని డబ్బు ఒకటే కాదు, ఈ బెట్టింగ్ మధ్యవర్తిత్వం వహించి మీ డబ్బు, నా డబ్బు, ఇంకొక డబ్బు అంటే, మీ డబ్బు అంటే మీ డబ్బు కాదు, మళ్ళీ మీరు దాన్ని కూడా అడుగుతారు. బెట్టింగ్ కాసే వాళ్ళ డబ్బు కన్నింటికి కూడా మధ్యవర్తి వహించినటువంటి వ్యక్తి డబ్బు పోయింది. పోతే చచ్చిపోయినాడు. అతను ఏమన్నా స్వతంత్ర సమరయోధుడా? స్వతంత్ర సమరయోధుడా విగ్రహం పెట్టేదానికి? బెట్టింగ్ చేసి వాడు ఆత్మహత్య చేసుకొని చస్తే ఓని విగ్రహం పెట్టేదానికి మీరు వాడుతున్నారు. ఓకే, అతను విగ్రహం పెట్టేదానికి పోయేటప్పుడు మీ కార్యకర్త మీకోసం పూలు చల్లేదానికో, మీకోసం స్లోగన్ ఇచ్చేదానికో వచ్చిన వ్యక్తి మీ కారు కింద పడలేదు అనుకున్నాం. సపోజ్ మీరు చెప్పినట్టే, మీ వాదనే కరెక్ట్ అనుకొని పక్కన కారు కింద పడి చనిపోయినాడు, తీసి పక్కన పడేస్తారా? మీరు పరామర్శించద్దా? ఆ బాధ్యత లేదా మీకు? అంటే ఒక్కడు చచ్చిపోతే వాడి విగ్రహం పెట్టేదానికి, వాడిని పరామర్శించేదానికి పోయేదానికి ఇద్దరిని బలి చేస్తారా మీరా? అంటే ఆ విగ్రహానికి ఈ ఇద్దరిని, మీ కార్యకర్తని బలి ఇచ్చేసారా? దిష్టి తగులుతుందని బలి ఇచ్చేసారా అని అడుగుతున్నా. ఏం చేస్తారు? దీన్ని ఏమంటారు? సరే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారండి? ఆ కార్యకర్తల మీద కూడా దాక్ష్యం ఉందా? సొంత కార్యకర్తలు చచ్చిపోతే మీ కారు కింద పడలేదబ్బా, కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు నీ కారు కింద పడలేదు అనుకున్నాం. మీ కాన్వాయ్లో చచ్చిపోయినాడు కదా. చచ్చిపోయిన వ్యక్తికి ఏమైపోతుంది? నువ్వు వచ్చింది ఆ కార్యక్రమానికి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగు, చనిపోయినోడు ఎందుకు చనిపోయినాడు చూడు, పరామర్శించు, వాళ్ళకి డబ్బులు నీ వల్ల అయితే. వాళ్ళ వేలాది కోట్లు ప్రభుత్వ సొమ్మును, ప్రజల సొమ్మును తినేసావు కదా, 43,000 కోట్లు. మరి ఆ డబ్బులు కొంచెం డబ్బు అతనికి, నాకు పూలు చల్లేదానికి వచ్చాడు, అకస్మాత్తుగా చనిపోయినాడు అని చెప్పి. అంటే ఇతనికి ఏం కావాలి? పార్టీ ఉనికిని కాపాడుకోవాలా. పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. సంవత్సరానికి ఒక శవం పడితే చాలు అతనికి. సంవత్సరానికి ఒకసారి వచ్చి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం, మీ దగ్గరికి వస్తా మళ్ళీ. రైట్, మీ దగ్గరికి వస్తా. శ్రీకాంత్ గారు, మొత్తం 100 BNS భారత న్యాయ సంహిత 105/49 సెక్షన్లు అండి. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఈరోజు సాయంత్రం, రేపు తెల్లవారుజామునో, లేకపోతే మన డిబేట్ అయ్యే లోపల జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేయచ్చు తాడేపల్లి పోలీసులు. ఆల్రెడీ వెళ్ళిపోయినాయి టీమ్స్, అక్కడికి వెళ్ళిపోయినాయి.
ఆయన ఒకవేళ అక్కడ తాడేపల్లిలో ఉంటే తాడేపల్లి, లేకపోతే బెంగళూరు ఉంటే బెంగళూరు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారు? తదుపరి అధ్యక్షుడు ఎవరు? 99 టీవీ వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సభ్యులకు అందరికీ శుభోదయం. వసుదేవన్ గారు, నిజంగా అక్కడ చనిపోయిన సింగయ్య గాని ఇంకొకరు గాని కుటుంబ సభ్యులు బాధపడడం, నిజంగా వారికి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం. కానీ తెలుగుదేశం మన నాయుడు గారు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే చనిపోయిన వారిని గురించి కూడా రాజకీయం చేస్తూ, వారి వ్యక్తిగత హననం చేస్తూ, వారిని బెట్టింగ్లని అబద్ధాలు చెప్తూ, ఇంకా నోటికి ఏదొస్తే అది చనిపోయిన కార్యకర్త గురించి, చనిపోయిన వారి గురించి. అంటే ఇది ఎంత మాత్రం సబబు అని అడుగుతున్నా. మీ పార్టీని కాపాడుకోవడానికి ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్ల అక్కడ ఉన్నటువంటి నిన్న జరిగినటువంటి యోగాంధ్రలో ఫెయిల్యూర్ గురించి తీసుకోవడానికి ఇటువంటి ఒక దీన్ని తీసుకొని చిత్రీకరించడం నిజంగా చాలా బాధాకరం. నాయుడు గారు కొంచెం మార్చుకోవాలి, మీ యాటిట్యూడ్ కూడా మార్చుకోకపోతే నిజంగా అన్ని రోజులు ఇలాగే ఉండవు. 1 సంవత్సరం అయిపోయిందని నిన్న చెప్పారు. 1 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం లోపల మీరు సెటరైట్ చేసుకున్నది సెటరైట్ చేసుకోకపోతే చాలా అదే ఏమి పరిణామాలు దారి తీస్తాయో అనేది విధంగా ఉంది. కాబట్టి ఇటువంటి చనిపోయిన వారి గురించి ఇంకొకటి చెప్పాలా వసుదేవన్ గారు, ఇప్పుడు మనకు కారుకు కింద ఇంత గుళకరాయి పడితేనే ఒదుపులు, కింద ఉన్నవారు ముందరికి పడ్డము, పైన వారు జరగడము జరిగిపోతుంది. అంత మనిషి దాంట్లో ఉండడం, ఒక టైర్ కింద పన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కింద పడాలా, ఆ డ్రైవర్ రావాలా, ఆ కుదుపు వచ్చి అక్కడ ఉన్నవారంతా కూడా బానెట్ మీద, మీరు చెప్పారు ఇంతకు ముందే షర్టు ఎలా మారారు అని, వీరి చేతికి ఏదన్నా ఒకసారి అవకాశం ఇస్తే అక్కడ ఉన్నవారినన్నీ పచ్చ షర్ట్లు కూడా వేసేయగలరు, అక్కడ ఉన్నవారికి అందరికీ ఇంకొక రెడ్ బుక్ మాదిరి రెడ్ కలర్ కూడా వేసేయగలరు, అంతటి గనులే. కాకపోతే నేనేం చెప్తున్నానంటే, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది తీసుకుంటే, దాదాపు రాజశేఖర రెడ్డి గారు వారు పరమపదించినప్పుడు దాదాపు రాష్ట్రంలో 700 మంది 800 మంది చనిపోయారు. చనిపోతే వారి మెంటాలిటీ ఏమి అనేది ఒకటి గుర్తుపెట్టుకుందాం. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇతనికి సెంట్రల్లో పదవి ఇచ్చినా లేకుంటే రాష్ట్రంలో పదవి ఇచ్చినప్పటికంటే అంతా కూడా లెక్క చేయకుండా ఒక పాదయాత్ర అనేటువంటి వారి వద్దన్నా కూడా ఇంతమందిని పరామర్శించడానికి. శ్రీకాంత్ గారు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారి స్తోత్ర పాఠాలు వద్దండి. జరుగుతున్న అంశానికి సంబంధించి వెరీ క్లియర్. మీరు ఆల్రెడీ గతంలోనే ఉన్నారు, వర్తమానంలోకి రండి, వర్తమానంలోకి రండి. నేను అడుగుతున్నది ఏంటంటే, శ్రీకాంత్ గారు, నేను అడుగుతున్నది ఏంటంటే, 2 సెక్షన్ల కింద భారత న్యాయ సంహిత 2 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దాంట్లో చాలా క్లియర్గా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ 105/49 జీవిత ఖైదు పడచ్చు. ఎవరెవరికి వాళ్ళ పేర్లు చదువుతాను. రమణారెడ్డి గారు కార్ డ్రైవరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, కె నాగేశ్వర రెడ్డి గారు ఆయన పిఏ, వైవి సుబ్బారెడ్డి గారు ఫార్మర్ ఎంపీ, పేర్ని నాని గారు, వెంకటేశ్వరరావు గారు ఫార్మర్ ఎమ్మెల్యే, అలాగే శ్రీమతి విడుదల రజని గారు మాజీ మంత్రి, ఎట్సెట్రా. లీగల్ యాక్షన్ విల్ బి టేకన్ అగెన్స్ట్ దెమ్. మొత్తం 6 మీద జీవిత ఖైదు పడే అవకాశాలు ఉన్నాయని ఆ సెక్షన్ల ద్వారా తెలుస్తుంది. నేను అడుగుతున్నది అంటే, మీ తదుపరి కార్యాచరణ ఏంటి? ఎందుకంటే మరికొద్ది క్షణాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరిని ప్రకటించబోతున్నారు? దానికి సమానం చెప్పండి. గతం వద్దు ప్లీజ్, దయచేసి వద్దు. ఒకటి వసుదేవన్ గారు, నేను చెప్పేది సూటిగా, నేను కూడా మీరు చెప్పిన దానికి సూటిగా ప్రశ్న సమాధానం చెప్తాను. నేను ఒక్కటి చెప్తున్నా, నేను ఇది ఒక్కటి నాయుడు గారు మళ్ళీ మాట్లాడినప్పుడు కూడా సమాధానం చెప్పాలి. గతంలో మన రాజమండ్రిలో పుష్కరాలప్పుడు 30 మంది చంద్రబాబు నాయుడు గారి వారి సతీమణి వారు పోవడం వల్ల, అక్కడ జరగడం వల్ల తొక్కిట్సలాటలో 30 మంది చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యులు? దీన్ని ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే రకంగా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఏం చేశారండి? 5 ఏళ్ళు మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్తా. 5 ఏళ్ళు మీరున్నారు, సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేకపోయారు. మీ చేతకానితనం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు తొక్కేశారన్నారు, మీరేం చేశారు? సరే, కక్ష సాధింపు చేయొద్దు, సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలి కదా మీరు. వద్దండి, కక్ష సాధింపు వద్దు. మీరు శాంతి కామకులు. నేను చెప్తాను, మీరు శాంతి కామతులు, కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతి ప్రదర్శనలు చేసుకునేవాళ్ళు. కక్ష సాధింపు వద్దు. సోమయాజుల్ కమిషన్ రిపోర్ట్ 5 ఏళ్లలో మీరు ఎందుకు బయట పెట్టలేకపోయారు? మీ చేతకానితనం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. అదే మా చేతకాని తరం అని మేము ఒప్పుకుంటాం. చేతకాని తరం కాదు, మాకు కక్ష సాధింపు తెలియదు అని అసలు కమిషన్ రిపోర్ట్ బయట పెట్టలేకపోయారు కదా. కమిషన్ రిపోర్ట్ హస్ బీన్ బరీడ్. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి మీరు అధ్యక్షుని గురించి మాట్లాడుతున్నారు.
ఒకటి పార్టీ కార్యకలాపాలలో నిరంతరం ఇప్పుడు మన కృష్ణాంజనేయులు గారు చెప్పారు, బోర్డు దగ్గర నుంచి ఈ దీని వరకు కూడా ఎక్కడా కూడా ఏ కార్యక్రమం అరెస్ట్ అని 24 గంటలు సెకండ్లు 24 సెకండ్లు 1 సెకండు చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రాథమిక ఆధారాలు ఎస్పీ గారు చెప్పినట్టు ఒకటి, అప్పుడు నిజం చెప్పారు, మరి యొక్క మన ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అబద్ధం చెప్పాడు. ఈ యొక్క దీన్ని నిజంగా నిజం అనేది ఎప్పుడో ఒకసారి తెలియక మానదు. ఈ దర్యాప్తులోనే బాగా జరగాలి. ఈ దర్యాప్తు జరుగుతుంది. దీంట్లో మాత్రము ఇది ఫేక్ వీడియో అన్నది వాస్తవము. జగన్మోహన్ రెడ్డి గారికి దీంట్లో ఎటువంటి ఇది లేదు. కార్యకర్తలను కాపాడుకునే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుంది. ఆ రోజు సాయంకాలానికే సింగయ్య గారి దగ్గరికి అప్పిరెడ్డి గారు కానీ పార్టీ అంతా కూడా పోయి వారి కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు, రావడం జరిగింది. వీళ్ళ మాదిరి కార్యకర్తలను వదిలేసి మాది ఎప్పుడు మా పార్టీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చెయ్యరు. ఇది ఏమీ కాదు అని తెలియజేస్తున్నాను. రైట్, నేను వస్తాను నాయుడు గారు మీ దగ్గరికి వస్తా. కృష్ణాంజనేయులు గారు, సింగయ్య గారి భార్య అండి, చీలి సింగయ్య గారి భార్య చీలి లూర్దు మేరీ గారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసు నమోదు చేసినట్టు అండర్ సెక్షన్ 106 (1 BNS పోలీసులు చెప్తున్నారు. అందులో 6 ఉన్నారు. పేన్ నాని గారు కూడా అన్నింటిలో ఉండాలి కాబట్టి ఆయన కూడా ఇందులో ఉన్నారు. సాధారణంగానే ఏ కేసులు పెట్టినా అందులో ఉంటారు డెఫినెట్గా. ఆయన ఇప్పుడు ఉండుండొచ్చు ఈ సందర్భంలో. గుంటూరు మిర్చాడు సందర్భంలో ఆయన లేరు. ఆయన పేరు అచ్చొచ్చిందేమో, ఆయన పేరు కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఏంటంటే ఈ క్రమంలో వీళ్ళని అడుగుతుంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, మాది కక్ష సాధింపు లేదు, ఉంటే అప్పుడే గోదావరి పుష్కరాలు అప్పుడు అదే బట్టతలకి మోకాలికి మూడేయటం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేతకాంతరం కదా. సోమయాజుల కమిషన్ రిపోర్ట్ బయట పెట్టాలిగా. ఎందుకు బయట పెట్టాలా? ఎవరితోటి వాళ్ళు అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు? తెలుగుదేశంతో అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోయారు అనుకోవాలా మనం? ఇప్పుడు ఎలాగో ఈ గవర్నమెంట్ బయట పెట్టదు. దాని ఈ పాటికి కాల్చేసి ఉంటారు ఆ రిపోర్టు. ఈ గవర్నమెంట్లో సమర్థులు ఉన్నారు. నాయుడు గారికి బాగా తెలుసు మన ఇద్దరికన్నా కూడా. సో అది బయటికి రాదు. ఏమంటారు సార్ కృష్ణాంజనేయ గారు? వాసుదేవన్ గారు, ఇప్పుడు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాట్లాడుతుంటే నాకైతే చాలా ఆశ్చర్యం వేసిందండి. అంటే రాజకీయ నాయకులు లాగానే వీళ్ళు, ఆయన రాజకీయ నాయకుడే కదా, వీళ్ళు ఎలా అబద్ధాలు మాట్లాడతారు అనే దానికి ఒక నిదర్శనం అండి. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కక్ష సాధింపు లేదట. వాళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదట. వాళ్ళు ఈ విధమైన హత్య రాజకీయాలు, అక్రమ కేసులు రాజకీయాలు చేయలేదట. ఎవరైనా ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో 5 ఏళ్ళు ఏం చేశారు? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద దాడి ఎలా చేశారు? ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీద దాడి ఎలా చేశారు? ఇవన్నీ చూసాం. కాదనటం అయిపోయింది. ఇంకా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా, అయ్యా నువ్వు అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడుతున్నావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిచ్చేశారు. కాబట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడు ఆయన అద్భుతంగా పరిపాలించాడు అవన్నీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకున్నా, జ్వాలాపురం శ్రీకాంత్ గారు అని చెప్పుకున్నా ఉపయోగం లేదు అనేటువంటిది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏంటి అంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని జిందా తిలిస్మాత్ లాగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డే కారణం, ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం. మీరు సంవత్సరం అయింది పరిపాలించడానికి మొదలు పెట్టి. నేను ఒకటి అడుగుతానండి, నిన్న ఈ దీనికి సంబంధించినటువంటి వీడియో దొరికింది అని ఏదైతే ఎస్పీ చెప్పాడో, ఈ వీడియో బయటికి రావడం కారణం ఏంటంటే నేను చెప్తాను. ఎప్పుడైతే పల్నాడు పర్యటనకి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి అంశం, బీజేపీ వాళ్ళు పాపం లేరనుకోండి, దీంట్లో తెలుగుదేశం వాళ్ళు ప్రధానంగా ఆ రప్ప అంశాన్ని పెద్ద చర్చకి తెచ్చారు. అసలు ఆయన లేవనెత్తినటువంటి అంశాలు పక్కకు పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి అంశాలు, ఆ రప్ప అంశాన్ని 2-3 రోజులు నడిపించారు. ఇప్పుడు వీళ్ళు దానికి అనుబంధంగా ఆయన మనుషుల్ని, ప్రజలను కూడా తొక్కించుకొని వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రప్ప నడుపుతా అన్నది జనాన్ని, ప్రజల్ని, రేపొద్దున 2.0 అంటున్నాడు, జనాన్ని చంపేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వీళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఒక ముద్ర వేసి వదలాలి అని అనుకుంటున్నారు. అంటే ఆ విధంగా వేస్తే జనం నమ్మేస్తారా అండి? అందుకనే ఈ విషయాన్ని, ఈ ప్రయత్నము జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. మీరు చంద్రబాబు నాయుడు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా జనంలోకి వెళ్ళాడు, కందుకూరుకి వెళ్ళాడు. కందుకూరుకి వెళ్ళి ఏం జరిగింది? కందుకూరులో సభ పెట్టాడు, ప్రజల తరఫున మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు. కందుకూరులో తొక్కిసలాట జరిగింది, 8 మంది చచ్చిపోయారండి. చచ్చిపోతే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? దానికి చంద్రబాబు నాయుడు కారణమని ఏం చేశాడు? జీవో 1 తీసుకొచ్చేసి అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఎవడు మీటింగ్ పెట్టుకోవడానికి వీళ్ళేదని జీవో 1 తీసుకొచ్చాడే. ఈ విధమైనటువంటి ప్రయత్నం ఆ రోజున అంగళ్ళకి
చంద్రబాబు నాయుడు వెళ్తే ఆ రాళ్ళు వేశారు, అవన్నీ చేశారు. పోలీసుల జీపుల మీద కూడా జీపులు తగలబెట్టడం ఏమి జరిగింది. ఈ తగలబెట్టింది ఎవరా అంటే తెలుగుదేశం వాళ్ళు, అదే విధంగా పోలీసుల మీద దాడి చేశారు అని తిరిగి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు అదే పనిని జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు గొంతు నొక్కటానికి ఏదైతే చేశాడో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో కాళ్ళు పెట్టేసి ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కటం, వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలకే సమాధానం చెప్పకపోవటం. నేను ఒకటంటాను, జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తము శవ రాజకీయాలు లేకపోతే జైలుకి వెళ్ళి పరామర్శలు ఇవన్నీ పక్కన పెడతాం. పొదిలికెళ్ళి ఏదైతే పొగాకు సంబంధించినటువంటి 14,000 కింటా ఉన్నది 4,000 పడిపోయింది, రైతుల పరిస్థితి ఉన్నాయా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దానికి ఏమైనా సమాధానం వచ్చిందా ప్రభుత్వం నుంచి? ఒక ఉత్తరం రాస్తాడండి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి, సమాధానం రాదు. మొన్న 4 నెలలు దాటింది, గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున మిర్చి రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేదంటే ఆ రోజున కూడా ఉత్తరం రాశాడు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి. ఇప్పుడు 4 నెలలు అయింది, ఢిల్లీకి రాసినటువంటి ఉత్తరానికి ఇక తిరుగు సమాధానం లేదే. అంటే రైతులు మొన్నటికి మొన్నండి పక్కనే గుంటూరు పక్కనే ఉన్న నాదేండ్ల మండలంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదే విధంగా కందుకూరులో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రైతుల పరిస్థితి ఏంటి ఈ రోజున? జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి గిట్టుబాటు ధరకు సంబంధించినటువంటి అంశం ఏంటి? దాంట్లో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి? అవి సమాధానం చెప్పడం లేదండి. అవి చర్చకి రాకూడదు కాబట్టి వీళ్ళేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇది ఒకటి ఉంటది కదా, ఆ క్యాడర్ వ్యవహారం ఇవన్నీ ఆ రప్ప అనేటువంటి ఒక పోస్టర్ పెట్టగానే ఆ అంశాన్ని పెద్ద చర్చగా తీసుకురావటం, దానికి సంబంధించినటువంటి ఈ వీడియోలు ఇప్పుడు బయట పెట్టడం, జగన్మోహన్ రెడ్డి మీద బ్లేమ్ చేసి ప్రజా సమస్యలు ఏమీ చర్చకు చేస్తుందో ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష పాత్రను పోషించటం, ప్రజా సమస్యలు ముందుకు తీసుకురావటంలో కొంత విఫలమవుతుంది అనేటువంటిది. కృష్ణాంజనేయులు గారు ఇంకొక విషయం, వాళ్ళ ఎంపీ కృష్ణదేవరాయలు గారు ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి ఆయన కూడా మెసేజ్ పెట్టారు. మరి కాంట్రడిక్ట్ చేస్తున్నారు సురేంద్ర నాయుడు గారు. మరి కృష్ణదేవరాయలు గారు అంటే సమీప ప్రాంతంలో ఉంటారు, సురేంద్ర నాయుడు గారు కొంత దూరంలో తిరుపతిలో ఉంటారు కాబట్టి బహుశా వాళ్ళ ఎంపీ గారు పెట్టిన మెసేజ్ గురించి సమాచారం వారు ఉండకపోవచ్చు. ఒకసారి వారిని అడుగుదాం. నాయుడు గారు ఎంపీ పరిదేనండి, పల్నాడుకి ఆయన ఎంపీ, అదే ఎంపీ కదా, సో మరి ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అయితే ఫేక్ వీడియో అని అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టారు. ఎస్పీ గారేమో అబ్బాయి ఫేక్ కాదు అది వాస్తవం అంటారు. ఏది నిజం సార్ ఈ రెండిట్లో? సార్ నేను ఇందాకే చెప్పాను మీకు, దాంట్లోనే మీరు అడగక ముందే ఫస్ట్ బయటలోనే నేను దానికి టోటల్ సమాధానం కూడా చెప్పేశాను. ఒకవేళ అది ఫోరెన్సిక్ పంపించండి, ఫోరెన్సిక్ పంపిస్తారు, పంపించినప్పుడు అది ఫేక్ అసలు వీడియోనా, కృష్ణాంజనేయులు చెప్పినట్టు ఫేక్ వీడియో అయితే ఫేక్, అసలు వీడియో అయితే అసలు వీడియో తేలుతుంది. అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దాంట్లో ఎలాంటి అభ్యంతరం లేదు. నేను అడిగేది ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు అది ఫేక్ వీడియో అనుకుందాం ఒక సెకండ్, మీ కాన్వాయ్లోనే కదా పడి చనిపోయాడు, మీ కార్యకర్తే కదా, మీకోసమే కదా వచ్చాడు, మరి ఆగచ్చు కదా. ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి మీరు విగ్రహావిష్కరణ చేసినారు, సంతోషం. మరి వచ్చినప్పుడు ఆ ఇద్దరు కార్యకర్తలు మీ కార్యకర్తలే కదా చనిపోయారు కదా, మీరు ఆపేసి ఆ పనే కదా, మీకు వేరే పని ఏం లేదు కదా, అసెంబ్లీకి వచ్చే పని కూడా లేదు కదా, ఆ పనే కదా పాదయాత్రలో లాస్ట్ టైం పాదయాత్రలు చేసేది, ఈసారి మీరు శవయాత్రలు చేస్తున్నారు. శవయాత్రలు చేసేటప్పుడు ఇంకా 2 ఉన్నాయి కదా, 2 పడినాయి కదా, దానికి సమాధానం దాన్ని పరామర్శించవచ్చు కదా, వాళ్ళకి ఏదో ఆ కుటుంబాన్ని ఆదుకునే దానికి డబ్బులో ధన సహాయం ఏదో ఒకటి చేయొచ్చు కదా, అది చేయలేదు కదా, కార్యకర్తను కూడా పట్టించుకోలేదు కదా. అందుకనే నేను ఆ మాట అంటున్నా, మీకు చెప్పి చేయాలండి, అది మీకు చెప్పి చేయాలా, అది మీకు చెప్పి చేయాలా, మేము చేసే పని మేము చేస్తూ ఉంటాం, అది మీకు చెప్పి చేయాల్సిన పని లేదు. మా కార్యకర్తకు సహాయ సహకారాలు అందించేది మీకు చెప్పి చేయాల్సిన పని లేదు, అది మీకు కనపడినా మీరు మాట్లాడరు. ఇప్పుడు నేనేమంటానంటే, మీరు అతను చనిపోయాడు, అతన్ని పరామర్శించేదానికి వచ్చినప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఎక్స్టెన్షన్ చేసుకోండి, హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేసుకొని వాళ్ళిద్దరిని కూడా పరామర్శించేయండి పనిలో పనిగా. లేదు వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చేయండి, ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పండి, ఆ కుటుంబంలో పిల్లలుంటే నేను వాళ్ళని చదివిస్తాను, వాళ్ళని మంచి భవిష్యత్తుగా తీర్చిదిద్దుతానని చెప్పండి. అది ఎందుకు చెప్పలేకపోతున్నారు అని కదా నేను అడుగుతున్నా. ఇప్పుడు మాకు వాళ్ళకు డిఫరెన్స్ ఏమంటే, మా కార్యకర్తని అదే పలనాడులో నిలువున జై జగన్ అని చెప్పు వదిలేస్తాను అంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు,
జై చంద్రబాబు జై తెలుగుదేశం అనే చస్తాను అని అంటే వీళ్ళు ఏటను కోసినట్టు గొంతు కోసారు. గొంతు కోస్తే నా నాయకుడు, నేను గర్వంగా చెప్పుకుంటా, నా నాయకుడు నేరుగా వచ్చి పాడి మోసాడండి వాసుదేవన్ గారు. నా నాయకుడు, నీ నాయకుడు ఏం చేశాడు? జై జగన్ అనేసి చెబుతూ పూలు చల్లేదానికి వచ్చినోడి మెడ మీద టైర్ ఎక్కిచ్చి చంపేసి ఈడ్స్ అవతల పడేసి, వాడు సస్తే నాకేమైంది, ఈడ్స్ అవతల పడేసి సంవత్సరం తర్వాత ఒక అది ప్రమాదవశాత్తు జరిగింది. నాయుడు గారు వెనక్కి తీసుకోండి, మీరు వెనక్కి తీసుకోండి. పద్ధతి కాదు మీరు మాట్లాడేది పద్ధతి కాదు. టైరు ఎక్కించి తొక్కిచ్చి అంటారు మీరు. ప్రమాదవశాత్తు దొరికిండేది అనండి. కళ్ళల్లో పెట్టుకునే చూసుకునే నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు. కార్యకర్తను కూడా, సొంత కార్యకర్తను కూడా చక్రాల కింద నలిపేసి అతని జీవితాన్ని బాగుంటే చాలు, నా జీవితం బాగుంటే చాలు, నా రాజకీయ జీవితం బాగుంటే చాలు అని వెళ్ళిపోయేటువంటి ఉన్మాదుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ చెల్లిని చూసాం, వాళ్ళ తల్లిని చూసాం, వాళ్ళ చివరకు వాళ్ళ బాబాయిని కూడా చూసాం. ఇంకా శ్రీకాంత్ గారు ఇందాక ఏదో చెప్పాడు, పుష్కరాల్లో చనిపోయారు, వాళ్ళని ఏం చేశారు, దానికి బాధ్యతోడు అనేసి. పుష్కరాల్లో చనిపించారు, బాధ్యతోడు. సమాధానం చెప్తా, శ్రీకాంత్ నీకు సమాధానం కావాలి కదా, నేను చెప్తా. మరి పుష్కరాల్లో చనిపోయినప్పుడు మీరు అడిగారు, మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని ఎలగబెట్టారు, 5 సంవత్సరాలలో పలాని పుష్కరాల్లో ఇంతమంది చనిపోయారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అరెస్ట్ చేసేసేయండి. మొన్న అరెస్ట్ చేశారు కదా, ఈ లేని కేసులో 53 రోజులు లోపల పెట్టారు కదా, దానికి జోడిచ్చేసి ఉండాల్సింది. ఇది కూడా మేము వద్దన్నామా? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు గోదావరిలో బోటు మునకలో 37 మంది జల సమాధి అయిపోయారు. ఇంతవరకు శవాలు కూడా బయట తీలా. నెంబర్ 1. నెంబర్ 2, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి ఊరూరే కొట్టుకొని వెళ్ళిపోయింది. జంతువులు ఎన్ని పోయినాయో తెలియదు, మనుషులు ఎంతమంది పోయినారో తెలియదు. దానికి కారణం ఎవరు? మా కార్యకర్తను గొంతు కోసారు, కారణం ఎవరు? డోర్ డెలివరీ చేశారు, సంపి స్విగ్గీలో డోర్ డెలివరీ చేసినట్టు చేశారు. అవన్నీ పాత సంఘటనలన్నీ ఎందుకులే కానివ్వండి. సురేంద్ర నాయుడు గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు ఎస్పీ గారికి డైరెక్షన్స్ మామూలుగా మీరు ఇస్తున్నారా, డీజీపీ గారు ఇస్తున్నారా? పార్టీ ఇస్తోందా, డీజీపీ ఇస్తోందా? రోజుకో రకంగా మాట్లాడటానికి రోజుకో రకంగా మాట్లాడటానికి రోజుకో రకంగా తాపకి అంబేద్కర్ గారిని లాగమాకండి. కానీ మీరు ఎస్పీ గారికి డీజీపీ గారు ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీ ఇస్తోందా డైరెక్షన్స్? ఎస్పీ గారికి డైరెక్షన్ ఇచ్చేది క్లియర్ గా మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం డైరెక్షన్ ఇస్తుంది. ఆ రాజ్యాంగం ప్రకారమే అధికారులు. రెండో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తాము. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నానండి. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. నాయుడు గారు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? బెంగళూరుకి, తాడేపల్లికి పోలీసులను ఎప్పుడు పంపిస్తున్నారు? ఎందుకంటే జీవిత ఖైదు, ఆ 2 సెక్షన్స్ అయితే జీవిత ఖైదు పడతాయి గ్యారంటీగా. మొత్తం ఆయనతో పాటు ఆయనకు అత్యంత ఆప్తుడైన పేర్ని నాన్నగారి పేరు కూడా ఉంది కాబట్టి ఇద్దరు కలిసి ఒకేసారి జైలుకి వెళ్ళే అవకాశాలు మీరు కల్పించారు. ఆ వెసులుబాటు, ఆ ఫెసిలిటీ కల్పించారు. ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? సార్ వాసుదేవన్ గారు, మా ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నటువంటి ప్రభుత్వం. రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారం ఎవరు దోషులైనా, ఎంత పెద్దవారైనా, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పేరు నాని కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఎవరైనా సరే దోషులుగా నిర్ణయింపబడితే ఒక క్షణం కూడా ఆలోచించే పని లేదు. థ్యాంక్ యూ అండి, సమయం కూడా పూర్తయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. తొందరగా చాలా క్విక్ గా కంక్లూడ్ చేయండి శ్రీకాంత్ గారు. ఒకటి క్లియర్ అయింది, మీరే మాట్లాడండి. ఒకటి క్లియర్ అయింది, ఇక మీరు పాదయాత్రలు లేకపోతే ఈ పరామర్శలు, ఈ జైళ్ళకి వెళ్ళటాలు, ఈ స్కీములు ఏమి ఉండవు. ఇంకో 4 ఏళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఈ రోజు మధ్యాహ్నం అది చాలా క్లియర్గా జీవో ఏం తేకుండానే అరెస్ట్ చేస్తారని కూడా చెప్తున్నారు. జీవో కూడా అక్కర్లేదు వాళ్ళు అరెస్ట్ చేయడానికి అని చెప్తున్నారు. ఫైనల్ ఇంతకుముందు చెప్పారు, నాయుడు గారు చెప్పారు, రాజ్యాంగకర్త అంబేద్కర్ గారు ఎలా పోతే అలా పోతున్నామని. ఇది అలా పోవడం లేదు. మన రెడ్ బుక్ రాజ్యాంగకర్త లోకేష్ బాబు గారు ఎలా చెప్పితే అలా నడుస్తుంది అనేది పాపం ఆయనకు కూడా తెలుసు.
బయటికి చెప్పలేకపోతున్నారు. ఇది నిజంగా రైట్ అండి. బాధాకరమైన థ్యాంక్ యూ విషయం. థ్యాంక్ యూ ఎస్పీ వెరీ గారు మచ్ ఒక శ్రీకాంత్ గారు, ఎస్పీగా ఉండి సురేంద్ర నాయుడు గారు, ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణాంజలి ముందు గారు, రోజు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే ఇది ప్రస్తావన చేస్తూ భారత న్యాయ సంహితలోని 105 49 సెక్షన్ల కింద కేసు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంటే ఆయన A2, రమణారెడ్డి ఆయన కార్ డ్రైవర్, ఇలాగే మిగిలిన మాజీ ఎంపీ సుబ్బారెడ్డి గారు, విడుదల రజని, పేర్ని నాని గారు వీళ్ళు కూడా ఉన్నారు, ఆయన PA నాగార్జున రెడ్డి గారితో సహా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంకా వారు ప్రిపేర్డ్గా ఉండాలి. వారికి మీదట మిర్చి రైతులని, పొగాకు రైతులని, పత్తి రైతులని అక్కడికి ఇక్కడికి వెళ్ళి అల్లర్లు చేయడానికి ప్రభుత్వం అనుమతించదు. ఆయన వెంబడి ఉండే కాలకే సైన్యాన్ని కూడా ప్రభుత్వం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ డైరెక్షన్ ఇచ్చేసింది, మీరు కూడా సర్దుకోండి అని. నాకు తెలిసి బహుశా ఈ అరెస్టు ప్రక్రియ మొదలైతే కాలకే సైన్యం కూడా రాష్ట్రం నుంచి అదృశ్యమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.